श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांड नायकस्य श्री भू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं अस्य यजमानस्य अंदरू मी गोत्राన్ని మనసులో స్మరించండి మీ పేరుని మీ ధర్మపత్ని పేరుని మీ పిల్లల పేర్లని మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామి వారిని మనసారా ప్రార్థించండి అందరూ చెప్పండి మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं सत्संतान सौभाग्य सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्व अनुकूलता सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र मार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వికనస మహర్షుల వారి చేత ఉపదేశింపబడ్డ శ్రీవైఖానస ఆగమోక్తంగా ప్రతినిత్యము తిరుమల దివ్యక్షేత్రంలో అభిజిత్ లగ్నంలో నిర్వహింపబడుతున్న శ్రీవారి కళ్యాణోత్సవంలో మాధ్యాహ్నిక ఆరాధన అనంతరం మలయప్ప స్వామివారిని శ్రీభూసతులతో వెంకటరమణ కళ్యాణ మంటపంలోకి వేంచేపు చేశారు. మాతరన్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే. ఈ రోజున శ్రావణ మాసం శుక్రవారం, అందున ద్వాదశి తిథి. మహాలక్ష్మి ఆవిర్భవించినటువంటి తిథి ద్వాదశే. అటువంటి ఈ తిథి రోజున సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి భూమహాలక్ష్మి అమ్మవార్లను స్వామివారికి కన్యాదానం చేసేటువంటి ఆ భాగ్యాన్ని పొందిన తాళ్లపాక వంశీకుల చేత జరిపింపబడే ఈ కన్యాదానాన్ని ప్రత్యక్షంగా చూసేటువంటి వారు, పరోక్షంగా వీక్షిస్తూ శ్రవణం చేసేటువంటి వారికి అందరికీ ఆ దేవదేవుడైన శ్రీనివాస పరమాత్మ యొక్క పరమానుగ్రహం తప్పక కలుగుతుంది. అటువంటి కళ్యాణోత్సవంలో తదుపరి అంగం శ్రౌతస్మార్తాదికం కర్మణిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థవిదే విఖనసే నమః. సూత్రాణామన్యక్లుప్తానాం నేత్రం గిత్యస్తనీకృతం సూత్రం వైఖానసం వందే భగవత్కర్మ సూచకం. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ మన్యతాం ప్రాణనాయమ్యా. अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डराजकस्य श्री भूनीला समेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यकर्मणि स्तण्डिलपरिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं कर्मकरिष्यन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यंकर्मणि तरंगकरकाराधनं करिष्ये. ओं धाराजुदप्तश्रमाणजेषु दरत्सरित्व परिपूरितेषु अपोऽभिगृह्णन् प्रतिपादयिष्ये. कृणोमि दत्ताकं सुतरकं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा
అమృతా అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతంవరుణే సహస్రం యజ్ఞయా పాశాపితరా పుత్రా తేభ్యో న ఇంద్రస్య విదోద విష్ణుర్విశ్వే దేవా అమంజంతమృతస్వస్య అస్మిన్ కుంభే ఓం వరుణమావాహయామి ప్రజేతసమావాహయామి రక్తాంబరధరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః ఆసనం సమర్పయామి వరుణాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః ప్రచేతసే నమః రక్తాంబరధరాయ నమః యాదస్పతయే నమః వరుణాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి సుధేశ్వరాయ విద్మహే పాశహస్తాయ ధీమహి తన్నో వరుణ ప్రచోదయాత్ వరుణాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి ఆదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే విశ్వక్సేనం చతుర్బాహుం సంగీత సమన్వితం జయాపదం శృంగయేతం సుపుష్పృతవాహనం పూర్వాచారోద్భవం దేవం దక్షిణాముఖమర్చయేత్ ఆగ్నేయుగస్వాదజామహే త్వాం విశ్వే తదాత్మం హిదో న శంభో వైనాజంతే దోదనితాం ప్రైచామదేశోపధానామనాదర్యామే సస్తాంద్రితాంతధాతు పద్మాకారమండలే బొంబూః విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానుభాయనమావాహయామి తద్దక్షిణే సూత్రవతీమావాహయామి వామేతికామావాహయామి సూత్రవతీతికా సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః ఆసనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పుష్పాన్ని సమర్పయామి గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి సర్వోపచారాన్ సమర్పయామి విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాత్ నాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రథమాత్యద కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్ధరణజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్యతాం సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితం అస్తు ప్రజాపతి ప్రజాం ప్రజాపతి శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని శాం యంతు ఘోరాని శాం యంతు పాపాని శాం యంతు గీతయః శుభాని వర్ధంతాం శుభాని ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాన దధే పదం సమూఢమస్య భాగం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ విష్ణోః కర్మాణి పశ్యతి గదో వ్రతాని పస్పశే ఇంద్రస్య గిత్యస్సఖా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయః దిమేవ చక్షురాదనం తద్విప్రాధోపి పంచమోజాగ్రవాగం సస్యమింధరే విష్ణోర్యత్పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్వరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం సతే ద్రవిణోదా వీరపదే మిషన్నో ద్రవిణోధారాసతే దీర్ఘమాయుః యత్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్మే దోమవ్యుషం యదా వై సూర్యవదేది అధ నక్షత్రం నయతి యావదత్ర సూర్యో గచ్ఛేద్ యత్ర జఘన్యం పశ్యేద్ తావద్ గుర్వేద యత్కారీ స్యాద్ పుణ్యాః ఏవ కురుతే ఓం భూః భూర్భువస్వరోమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతో భ్రవంత్ పుణ్యాహం కర్మణోస్తు స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రమా స్వస్తి న పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతిర్దధాతు ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతో భ్రవంతు కర్మణి స్వస్తి నృధ్యాస్వహవ్యేర్నమదోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః సతంజీవేమ సరదస్సమీరాః ఓం భూః భూర్భువస్వరం పూర్వోక్తకర్మణి పూర్వోక్తయమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యనాం పుణ్యాహం వృద్ధిం భవంతో భ్రవంతు కర్మర్ధ్యనాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానపూర్జే తథాదన మహేరణాయ చక్షసే యో పశ్యవతమోరసస్తస్య భారగదేహనః ఉషతేర్వవాదరః తస్మారంగమావమోజస్య క్షయా జజన్వధ ఆపో జనయథాచనః ఓం పవమానస్సువర్జనః పవిత్రేణ విజర్షణిః యః పోతా సపునాతమా పునంతమాదేవ జనాః పునంతమనమోధయ పునంత విశ్వ ఆజమః జాతవేదః పవిత్రమదే పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా కృతోగం వృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే మితదమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతే దేవ్యాగాద్ యస్తే వక్వే స్తనమో వేదపృష్ఠాః తజామదంతస్య దమార్త్యేషు వయగ్స్యామమతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్
वादप्राणिनी श्रोमयो भूः द्यावा पृथ्वी पयसापयोभिः अर्तावरी जिज्ञे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरिशिष्टैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहिमा येन देवा अपनुता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी दध्येति ऋषिभिः संभृतगं रसं सर्वगं सभूतमस्यादे सुदिनं मातरिश्वन पापमानीर्यो अध्येति ऋषिभिः संभृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधोदगं पापमानी स्वस्तिगणीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमधो अमं कामान् समर्थयन्तुनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्तिगणीः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः संभृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तमा प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सुनैते सहमापुनात् सोमस्वस्त्यावरुणस्समीच्या यमो राजा प्रमृणाभिपुनातमा जातवेदा मूर्तिगिन्त्यापुनात् तच्छंयोरावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः मूर्धन्यगातभेषणं शन्नो अस्तुद्यपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः पुरात्यां दिशि देवार्पयो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रनीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां वनीत्यां दिश्याप वोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायां दिशि विघ्नसंवत्सरो यज्ञपतिर्मार्जयन्तां मनोधराधरैर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायां निहितोऽस्य दन्तोः समकृतं वस्यति वेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त दिक्पाः सप्त इमे लोका ये चितरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अधः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ति सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयो रसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां प्रजर्विप्राणां महिषो मृगाणां स्येनो गृध्रानागस्वति दर्पणानागं सोमः पवित्रमत्येति रेभन्ने वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पादर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. సృష్టికి ప్రధాన హేతుభూతురాలు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. ఈ శ్రీ మహాలక్ష్మి నిత్య ఆద్యంతరహిత అవ్యక్త స్వరూపిణిగా, విష్ణువు యొక్క సంకల్పానురూప నిత్యానందమయిగా వైఖానస ఆగమం వర్ణిస్తోంది. అటువంటి మహాలక్ష్మీ స్వరూపాలైన శ్రీ మహాలక్ష్మి, భూమహాలక్ష్మి, శ్రీ భూనీళ సమేతంగా మలయప్ప స్వామి వారికి జరగబోయేటువంటి ఈ కన్యాదాన మహోత్సవాన్ని శ్రీవైఖానస ఆగమోక్తంగా కైంకర్య పరులు నిర్వర్తిస్తూ, అందులో అంగంగా ప్రప్రథమంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనుల వారిని ఈ కళ్యాణోత్సవ క్రతువుకి రక్షగా నిలబెట్టి, ఆ తదుపరి కళ్యాణ దేవతలను ఆవాహన చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించిన తదుపరి అదిగో లక్ష్మీ స్వరూపంగా విరాజిల్లేటువంటి ఆ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని కూడా సమంత్రకంగా నిర్వర్తిస్తున్నారు. శ్రీ మహావిష్ణువు ఆయా విభవ రూపాలను ధరించేటప్పుడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారు విష్ణువునకు అనుగుణంగా రూపాలను ధరించి ఆ తల్లి జగన్మాత జగత్ రచనకు స్వామికి సహాయపడుతుంది. త్రేతాయుగంలో రామునకు సీతగా, ద్వాపరయుగంలో కృష్ణునకు రుక్మిణిగా, నృసింహునకు లక్ష్మిగా, శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పద్మావతిగా, ఈ విధంగా జగన్మాత హయగ్రీవునికి లక్ష్మిగా ఆ జగన్మాత తన పాత్రను పోషిస్తూ మాయా ప్రకృతి మాయీ విష్ణు ప్రకృతి పురుషౌ ఏతౌ అనాది అంటూ ఆగమవచనం. ఆ తల్లి దాని ప్రతీకగా శ్రీమన్నారాయణుణ్ణి అనుసరిస్తోంది. లక్ష్మ్యా సహ ఋషికేశ శ్రియా సార్ధం జగత్పతి అంటారు.
లక్ష్మీ విశిష్టుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనం ఆరాధించాలిట. అదిగో సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఆ తదుపరి రక్షాసూత్రధారణ కార్యక్రమాన్ని అక్కడ స్వస్తి సూక్తాలను వేదమంత్రాలను పఠనం చేయడం ద్వారా జరిపించబోతున్నారు కైంకర్యపరులు. లక్ష్మ్యా సహ వృషీకేశో దేవ్యా కారుణ్యరూపయ రక్షా సర్వ సిద్ధాంతేషు వేదాంతేషు చగీయతే. లక్ష్మీ వల్లభ గోవింద గోవింద అంటూ ఆ తదుపరి జరగబోయేటువంటి ప్రతి శరబంధన కార్యక్రమాన్ని మనం ఆ వేదమంత్రాలను ఆలకిస్తూ భక్తితో వీక్షిద్దాం. స్వామివారి యొక్క అపారమైనటువంటి అనుగ్రహాన్ని పొందడంలో కృతకృత్యులవుదాం. బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి प्रतिशरबंधन देवताराधनं करिष्ये. ओम यमर्पयन्ति मनयो हविर्योजो हि दानरबुधा विराजन्ने सम्मजितोषायस्याननाग्निविपिनानि पतन्तु. ओम शेषमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि. रक्षासूत्राधिष्ठान देवताभ्यो नमः. शेषाय नमः. आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, पुष्पाणि समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि. ओम स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यनीधर नर्मणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमपप्रवामहे सोमं स्वस्ति भवानस्य युष्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तनः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभवः स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुण स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धा मनूजरेम सूर्याचन्द्रमधा विव पुनर्दधदाज्ञादाजानदा संगामेमहि स्वस्त्ययानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नामामिवारोहेम अम्भो मुचा माङ्गिरा संगयं जस्वस्त्यात्रेयं मनासा जतार्क्ष्यम् प्रजातवानिश्वरणं प्रपद्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्तु शुभागं शुभाम्. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ధర్మ సంరక్షణార్థాయ దుష్ట సంశిక్షణాయ చ సద్య ఆవిర్భవేత్ విష్ణుః యత్ర భక్తానుకంపయా. పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపాత్మకమైన శ్రీమన్నారాయణుడు అభీష్టప్రదుడై కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవెంకటేశ్వర స్వామిగా మన అందరికీ కూడా ఐహికాముష్మిక ప్రదాన్ని కలగజేస్తూ కళ్యాణోత్సవ కైంకర్యంలో తన భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారు ఈ ద్వాదశి తిథి రోజున తనను ఏ భక్తులైతే భక్తితో కొలుస్తారో తలుస్తారో పిలుస్తారో అటువంటి వారికి తాను రక్షగా నిలబడతాను అని తెలియజేయడానికి స్వామివారు రక్షాసూత్రాన్ని ధరింపబోతున్నారు. అలనాడు అంబరీష చక్రవర్తి ఏకాదశి వ్రతం చేస్తూ ద్వాదశి పారణ చేసేటువంటి సమయంలో దూర్వాస మహాముని పెట్టినటువంటి శాపం వల్ల భయకంపితుడై స్వామివారి పాదాలను శరణు వేడినప్పుడు దుర్వాస మహామునిని సుదర్శన చక్రంతో దండింప చూసినటువంటి ఆ దుర్వాస మహామునిని కాపాడగలిగిన వారు ఎవరూ లేకపోతే స్వామి చెంతకు చేరి పరిపరి విధాలుగా దుర్వాస మహాముని ప్రార్థన చేసినప్పుడు స్వామివారు ఎటువంటి నా భక్తుల జోలికి వస్తే ఎట్లాంటి వారినైనా నేను క్షమించను అంటూ తనువు మనువు విడిచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి నన్నే కాని అన్యమెన్నడు నెరుగని వారి విడువనెట్టి వారినైనా. నేను ఎవరిని వదిలిపెట్టను అంటే దేహధ్యాస కూడా లేకుండా, మనుగడ గురించి లేకుండా, భార్యాపుత్రుల గురించి ఆలోచించకుండా, ధన సంపదలు బంధువర్గాలను అన్నిటినీ వదిలిపెట్టి ఎప్పుడూ నన్నే ధ్యానం చేసేటువంటి వారు ఎట్లాంటి వారైనా సరే నేను తప్పకుండా రక్షిస్తాను అంటూ అదుగో రక్షాసూత్రాన్ని స్వామివారు దక్షిణ హస్తానికి స్వీకరిస్తున్నారు.
అటువంటి స్వామి అపారమైనటువంటి దయాసాంద్రుడై తన భక్తులను రక్షించడానికి ప్రతి నిత్యము పెళ్లి కుమారుడిగా వేంచేపు చేసి స్వామివారు రక్షాసూత్రాన్ని తాను ధరించడమే కాక ఉభయ నాంచారులైన శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురూ కూడా రక్షాసూత్రాన్ని స్వీకరిస్తూ సకల స్త్రీ జగత్తుకి కూడా రక్షని ప్రసాదించమని ఆ జగన్నాథుడైనటువంటి స్వామివారిని అమ్మవారు ఈ శ్రావణమాసం శుక్రవారం నాడు జగన్మాతలైన ఇరువురూ కూడా స్వామివారిని పరిపరి విధాలుగా ప్రార్థిస్తున్నారు. చూడండి, ఆ నగుమోములు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవార్లు చక్కగా పట్టు పీతాంబరాలను ధరించి మంగళకర మూర్తిత్వంతో శోభాయమానంగా పుష్పమాలికలను కిరీటాలను సమస్త దివ్యాభరణాలను ధరించి అదిగో రక్షాసూత్రాన్ని వామహస్తానికి స్వీకరించబోతున్నారు. అటువంటి అమ్మవార్లు ఇరువురిని కూడా మనం జగన్మాతలైనటువంటి వారు మనల్ని రక్షించాలి అంటే అలనాడు పరీక్షిన్ మహారాజు అంబరీషుడు ఏ విధంగా ప్రార్థన చేశారో హరి అని సంభావించును హరి అని దర్శించునంటూ ఆగ్రాణించున్ హరి అని రుచిగనదలచును హరిహరిగను నంబరీషు నలయ్య పొగడన్. అంబరీషుడు ఎప్పుడు ఎలా ఉంటాడు అంటే ఏదన్నా తలుచుకోవాలంటే హరి అనుకుంటాడట, చూడాలి అంటే హరి అనుకుంటాడట, వాసన చూసినా అదేవిధంగా దేన్నన్నా రుచి చూస్తున్నా మాట్లాడుతున్నా హరి 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 అంటూ పిలుస్తూ హరి హరిగనుడవు అంటూ అంబరీషుడు పొగడే. అలా పొగుడుతూ స్వామివారి విష్ణు భక్తులందు విష్ణువునందు గలంక మెడల మనసు లంకె పెట్టి విహిత రాజ్య వృత్తి విడువని వాడునై అతడు రాజ తపసి అనగనొప్పే. ఆయన మహారాజు చక్రవర్తి అంబరీషుడు అయినప్పటికీ కూడా విష్ణు భక్తులతో భక్తి శ్రద్ధలతో విష్ణువు పట్ల కర్తవ్య కర్మలనన్నింటినీ కూడా రాజర్షిలాగా నిర్వహిస్తూ ఉన్నాడట. భక్తిని విడవకుండా స్వామివారికి జరిగేటువంటి ఈ భగవత్ కళ్యాణం నిరాటంకంగా ఎటువంటి ఉపద్రువాలు లేకుండా నిష్ఠతో జరిపించేటువంటి శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడి దివ్య చరణాలను శరణు వేడుతూ శ్రీవైఖానస కైంకర్యపరులు కూడా రక్షాసూత్రాన్ని భక్తితో శ్రద్ధతో ధరించి ఆ తదుపరి అగ్నిదేవుణ్ణి ఆవాహన చేస్తూ ఆఘార వైదిక ప్రక్రియ జరిపించబోతున్నారు. సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంజకర్మణి ఔపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆసీన్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధశుద్ధాపి రోదమిః శుద్ధోరయం నిధారకి శుద్ధో మమద్దిశోం యః ఇంద్రశుద్ధో హినో ఆరయం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జగ్నషే శుద్ధో వాజం శుధాసతి మయి దేవాద్రమిణవాజిరంతా మయ్యాసీరస్తు మయి దేవహూతిః దైవ్యా హోతా రావణయంత పూర్వే దిష్టాస్యామ ధర్మాసుమీనాః మక్యం గిదంత మమయాని హవ్యాగోతి సత్యామనసో మే అస్తు యేనో మానగాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభూజదామే దేవీ షడర్వే రణకృణోత విశ్వే దేవాస యహమీరయత్వం మాహాస్మహి ప్రజయామాతనోభిర్మారధామద్విషతే సోమరాజన్ జాతవేదో భువనస్య రేతజిహ సించ తపసో యుజ్యనిష్యతే అగ్నిమశ్రుద్ధావిదగవ్యా ఆహగం శమే గర్భాంజనగన్యోమయో భూః ఘృతప్రదేగో కృతయో నిరగ్నికృతే సమిద్ధో కృతమస్యాన్నం ఘృత ప్రశస్త్వాదరితో వహంతి ఘృతం పిబన్ సుగిజాజిక్షిదేవాన్ ఆయుర్తా అగ్ని హవిషో జుషానో కృతప్రనీకో కృతయో నిరేధే ఘృతం పీత్వా మధుజారగవ్యం విదేవపుత్రమభిరక్షతాదిమం అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువా బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాత్ శ్రీమతస్సురుచో వేన ఆవహ సబుద్ధ్యా పుపమా అస్య విష్ఠా సదశ్చయోని మసదశ్చ పిబః. ఓం భూ బ్రహ్మాణమావాహయామి ప్రజాపతిమావాహయామి పితామహమావాహయామి హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం
सोमो धेनुकं सोमो अर्वन्तमाशकं सोमो वीरङ्करमन्यं ददाते साधन्यं विरुत्यकं सभेगं तिस्रवणं योदराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भवर्यज्ञाङ्गमवाहयामि भूगं सपरिन्दमवाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमवाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयिक्तं देवताप्रथयित्वन्नागस्य पृष्णे यजमानो सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गीतमानं जधेः ओम प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयिक्तं देवताप्रथयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्हीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गीतमानं जधेः ओम प्रोक्ष्य पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनधाभूते स्तो यज्ञस्य पावने स्तः पुरुषस्य पवित्रे स्तो वैष्णव्यो देवसविदप्रसवनात् तच्छत्रेण पवित्रेण वदो सूर्यस्य रश्मिभिराभो देवीरग्रे भवो अग्रे गुवोग्रयमं यज्ञं नगताग्रे यज्ञमद्धत्त युष्मानिन्द्रो व्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवरणीर्धं वृत्रतूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मण्णप्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं गिरमाणं जधेः ॐ प्रणया सोमावप्रणेष्यामि गिरमाणवाचं गच्छा प्रणययज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठे यजमानोऽस्ति सप्तर्षीणागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं जधेः ॐ प्रणया कोपः प्रणयित्वापो देमी प्रणयानि यज्ञकं सकं साधयन्तुनः इदं वदन्ते कृतपट्टापदागसहस्रभूषं यजमानेन्यञ्चतीः प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुतावाहयामि रुद्रानावाहयामि आपावोपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि औपासनयज्ञमावाहयामि यज्ञविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतये कृष्णोभामि ब्रह्मणे कृष्णोभामि इन्द्राय कृष्णोभामि अग्नये कृष्णोभामि सोमाय कृष्णोभामि अग्नये कृष्णोभामि सोमाय कृष्णोभामि अग्निशोमाभ्यां कृष्णोभामि प्रजापतये कृष्णोभामि ब्रह्मणे कृष्णोभामि इंद्राय कृष्णोभामि वसुभ्यो कृष्णोभामि वरुभ्यो कृष्णोभामि रुद्रेभ्यो कृष्णोभामि आपावोपस्पृश्य श्रीमहाविष्णवे कृष्णोभामि बृहत्पतये कृष्णोभामि मित्राय कृष्णोभामि वरुणाय कृष्णोभामि आदित्येभ्यो कृष्णोभामि अस्यभ्यां कृष्णोभामि पूष्णे कृष्णोभामि कक्षाय कृष्णोभामि कक्षदेवत सोमाय कृष्णोभामि औपासनयज्ञाय कृष्णोभामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो कृष्णोभामि सर्वदेवेभ्यो ज्येष्ठनिर्वभामि आद्यं तृप्यतिस्त्रयामि जलं तृप्यतिस्त्रयामि अग्ने द्योदरसि समितस्य स्वाहा अमृतमशिवारुणमसि अन्तरितमृक्षोऽन्तरिता अराधयः प्रतिष्ठमृक्ष प्रतिष्ठा अराधयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णावा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यस्य अक्षत आज्य चरुभिः इमामे अग्निष्टगाधेन वसन्तेकाच शतं च सहस्रं च आयुधं च निहितं च प्रगितं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तश्च परार्थश्च इमामे अग्निष्टगाधेन वसन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः अनन्तये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जनाप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनमरेण मन्यस्व सरस्वतेन मन्यस्व देवसमेतः प्रसुमा षष्टिशतसहस्राण्यगितमक्षयमर्पदमानय अयन्त युत्म आत्मा जातवेदस्ते नेत्यस्ववर्तस्वदेतवृत्तगिरास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तम् प्रजापतये स्वाहा नैऋत्याधीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपवुपस्पृश्य श्रीमहाविष्णवे स्वाहा बृहत्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अष्टभ्याग स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ओं भूस्वाहा ओं भवस्वाहा ओं सुभस्वाहा ओं भूर्भुवस्व स्वाहा अदितेन्वमग्रस्ताः हनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सवाग्निकर्मणि औपासनाग्नो आघारान्ते
स्वरमन्त्र अक्षरक्रिया दोष प्रागचित्तार्थमतो देवादिषट्मैष्टमहोमं होष्ये अदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसविदप्रसुमा ओम अतो देवा अमन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभे स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधेवनं समूढमस्य भागं श्रे स्वाहा त्रीनिपदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोकर्माणि विशतगितो प्रदानि विस्महे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूर्यः दिवे विचक्षणादर्ग स्वाहा तद्विप्रासोपन्यमोजा कृपाकं सस्यमिन्धरे विष्णोर्यत्र मम पदक स्वाहा ओम भू स्वाहा मम भव स्वाहा ओम सुभ स्वाहा मम भूर्भव सुभ स्वाहा अदितेन्ममग्रस्ताः अनुमतेन्ममग्रस्ताः सरस्वतेन्ममग्रस्ताः देवसवितः प्रासामीः మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా తలమోచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా అలరి శ్రీ వెంకటేశ ఆడకు మము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత చేయవయ్యా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా చెంది ఊడిగపువారు సేవ సేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగవించేరా అందపు శ్రీ వెంకటేశ ఆడకు మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా ఈ ఎడమము మన్నించి ఇంత సేయవయ్యా పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను సారెకు పెండాడకున్న సంతసమౌనా ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా सबं कामस्य तृप्तिमानन्दं तस्याग्ने भाजयेहमा मोदः प्रमोद आनन्दः मुष्कयोर्निहितः सपः श्रुत्वेव कामस्य तृप्यानि दक्षिणानां प्रतिग्रहे मनसश्चित्तमाकूतिं
वाचः सत्यमशीमहि पशूनां रूपमन्नस्य यशस्वी श्रियतां मयि ॐ सुमङ्गलीरियं वधूरिमागुं समेत पश्यतां सौभाग्यमस्मे दत्त्वा याथास्थं विपरेतना रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः ॐ श्रौतस्मार्तादिकं कर्मणिखिलं येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः। अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रजमानस्य महाजलोकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानाम् एकदमे पृथिव्यप्तेजो वायुव्याकाश अहङ्कारमहरव्यक्ताख्यसप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिक्कजोपरि प्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भवर्लोक समर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिग्दण्डि शुण्डादण्डोत्तम्भिरे अमरावते तेजोपदे संयमने रक्षोपदे सिन्धुपदे गन्धवत्यलकापदे यशोपदेत्यष्टदेवपुरी विराजिते इन्द्राग्नियमनिर्दिवर्णवायुकुबेर ईशानाख्य अष्टलोकपालकपरिपालिते लोकालोकाचलपलयिते लवणेक्षुसुरा सर्पितरिक्षेरसुत्तोदकाख्य सप्तार्णवपरिवृते जम्भो प्लक्ष कुशक्रौञ्च शाकशाल्मलिपुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यभारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतिकं पुरुषहारीलावृतपत्राश्वकेतुकमालक हिरण्यकरमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुदाम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेतदक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेशुरहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्त दुरितक्षयार्धं दशपूर्वेषां दशापरेषां मत्वं स्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घातकालसूत्रादि विविधेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्या तले सूर्यमण्डलपर्यन्तं कृतनासेन पुरुषसहस्रावधाने एकैक तिलापकर्षणक्रमेण सर्वरास्यपकर्षण संहितकाले श्रीहरिलोके निवाससित्यर्थं त्रिगणीकृत अग्निष्टोम अतिरात्राप्तोर्यामसान्तपनवाजपेयपुण्डरीकाश्वमेधाधि शतकृतपुण्यफलावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यपदमिति चतुर्विध मोक्षफलसित्यर्थम् अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्री भूनीलासमेत श्री श्रीनिवासस्वामिनः श्रीमिखनोमणीन्द्रमदानसारविर्भृक्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिः दिव्यमहर्षिभिः रिक्तगुह्यधर्मपुराण इतिहासकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये। ओम अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सिंहचक्रशार्ङ्गकौमोदकी नन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस भगवत शास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार रूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य जगत्कारणभूषस्य मूलप्रकृते स्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यादिवशात् उत्पत्तिस्थितिलयकारणभूषस्य श्रीमहाविष्णोः परमासुदेव शर्मणः पौत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्य श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्राय आङ्गीरसभारहस्पत्य भारद्वाजत्रगारुहेय प्रवरान्वित भारद्वाज गोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटहारकेयूर दिव्याभरणभूषिताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योभिः शोभिताय निजावताराय स्वर्णगरुडवाहनारूढाय अचिन्त्य दिव्याद्भुत नित्ययौवन स्वाभावलावण्य
తేజోర్త్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవత్స్యమన ఆప్నవాన ఊర్వమైదలమంజారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుహేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారమతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్షయ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సమేతజేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పరమాత్ముడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా దివ్య తిరుమల క్షేత్రంలో మలయప్ప స్వామిగా ఉభయనాంచారులతో కళ్యాణ మంటపానికి వేంచేపు చేసి స్వామివారికి జరిపిస్తున్నటువంటి ఈ కన్యాదాన మహోత్సవంలో ఇప్పటి వరకు కన్యావీక్షణ కార్యక్రమాన్ని ఒక తెరసెల్లను అడ్డుగా పెట్టి వేదమంత్ర పఠనం చేస్తూ దాన్ని తొలగించేటప్పుడు స్వామివారు అమ్మవార్లను అమ్మవార్లు స్వామివారిని వీక్షించారు కన్యావీక్షణ కార్యక్రమం ద్వారా. ఆ తదుపరి స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రాలను సమర్పణ చేశారు, మధుపర్కాన్ని నివేదన చేశారు, స్వామికి కూర్చెను ప్రదాన చేశారు. ఎందుకంటే కళ్యాణోత్సవంలో జరిపించవలసిన క్రతువులన్నింటికీ కూడా దర్భ ప్రధానమైంది కాబట్టి దర్భలతో తయారు చేయబడినటువంటి కూర్చెను స్వామివారికి అందజేశారు. స్వామివారి పాదాలకు తిరువారాధనం అంటారు. ఆ స్వామివారి తిరువారాధనం జరిగింది. ఆ తదుపరి తాళ్లపాక వంశీకుల చేత కన్యాదానాన్ని జరిపించారు. అదేవిధంగా మహాసంకల్పాన్ని పఠనం చేస్తూ స్వామివారి యొక్క గుణవైభవాన్ని రూపవైభవాన్ని కూడా అద్భుతంగా గానం చేశారు వేద పండితులు. తరణంబులు భవజలధికి హరణంబులు దురితల తల కాగనుములక ఆభరణంబులు ఆర్తజనులకు శరణంబులు నీ పదాబ్జ సంస్మరణంబుల్. ఓ దేవాదిదేవా, దివ్యప్రభావ, నీ దివ్యపాద పద్మ సంస్మరణము వలన సంసార సాగరం కూడా దాటలేనిదైనప్పటికీ కూడా దాటిస్తావయ్యా. పాపాలను పోగొట్టి సకల పుణ్యరాశులను మాకు వసగేటువంటి ఓ స్వామి, వేదాలకే ఆభరణాలుగా ఉన్నట్టివి, ఆర్తజనులకు ఆపదలయందు కాపాడేటువంటివి నీ నామములే కదా స్వామి అంటూ ఆ స్వామిని పరిపరి విధాలుగా వేడుకున్నటువంటి ద్వాపర యుగంలో రుక్మిణీమాత శ్రీ మహాలక్ష్మియే రుక్మిణిగా జనించి శ్రీకృష్ణుని యొక్క దివ్య గుణ వైభవాన్ని విని ఆ స్వామి యొక్క రూపలావణ్య గుణగణాలను ఇందాక కైంకర్యపరులు వేద పండితులు చెప్పినట్లుగా ఆ రుక్మిణి అమ్మవారు మహాలక్ష్మిగా ఉన్నటువంటి ఆ జగన్మాత రుక్మిణిగా ద్వాపరయుగంలో పరమాత్మను అనుసరించి శిశుపాలునితో నిశ్చయింపబడిన తన వివాహ ప్రయత్నాలను ఆపి తనను కాపాడమని శ్రీకృష్ణునికి అగ్నిద్యోతనుడి ద్వారా సందేశాన్ని పంపింది ఆ తల్లి. ఓ కంసాంతగా, నీ గుణగణాలు చెవులకు సోకగానే
శరీరంలో ఉండేటువంటి బాధలన్నీ పోతాయ్యా. ఏ నీ మంగళకరమైనటువంటి శుభాకారాన్ని చూడగానే కన్నులకు సకల బలాలు సిద్ధిస్తాయో, ఏ నీ చరణసేవ చేస్తే ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయో, ఏ నీ దివ్యనామాన్ని కీర్తిస్తే భక్తితో స్మరిస్తే బంధాలు విడిపోతాయో, అట్టి నీ యొక్క పాదపద్మాల చెంత నా మనస్సు ఎప్పుడూ ఉండేటట్లుగా అనుగ్రహించమని ధన్యున్లోకమనోభిరామగుల విద్యా రూపతారుణ్య సౌజన్య శ్రీబలదాన శౌర్యకరుణా సంశోభితున్ నిన్ను నే కన్యల్ కోరరు కోరదేమును రమాకాంతలలామంబురాజ రాజాన్యనేక సింహ నా వలననే జన్మించనే మోహముల్. ఓ రాజసింహమా, ధన్యుడవు, లోకమనోభిరాముడవు, వంశ విద్యా రూప యవ్వన సౌజన్య సంపద బల దాన శౌర్య కరుణా సంశోభితుడవు. నిన్ను ఏ కన్యలు మాత్రం వరింపకుండా ఉంటారయ్యా. ఆనాడు లక్ష్మీదేవే నిన్ను వరించింది కదా, నేనొక్కదాన్నేనా స్వామి నిన్ను వరిస్తున్నది, నా కోరికను దయతో మన్నింపుము స్వామి అంటూ రుక్మిణి అమ్మవారు అగ్నిద్యోతనుడనేటువంటి బ్రాహ్మణుడి చేత వేదవిప్రుడి చేత స్వామివారికి సందేశాన్ని పంపింది. అలనాడు స్వామివారు ఆ సందేశాన్ని ఆలకించి ఆ జగన్మాత అయినటువంటి మహాలక్ష్మిని చేకున్నారు. మరలా ఈ కలియుగంలో ఈ వెంకటాచల పర్వతంపై ప్రతినిత్యము కూడా ఉభయనాంచారులతో కన్యాదానాన్ని స్వీకరిస్తూ మానవ జన్మ పరిపూర్ణమవ్వడానికి గృహస్థాశ్రమం ఉత్కృష్టమైందిగా తన భక్తులకు తెలియజేస్తూ ధ్రువకీర్తిన్ హరి పెండ్లి ఆడే నిజ చేతో హారిణిన్ మానవై భవగాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణిన్ పుణ్యచారిణి మహాదారిత్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతీ చూడామణిన్ రుక్మిణిన్. వివాహమంటే మాటలా, కళ్యాణమంటే మాటలా, ఒక కన్యామణి ఒక వంశాన్ని తరింపజేయడానికి వేంచేయడం అంటే భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషాల చేత మాత్రమే అది సాధ్యం. అటువంటి పరమాత్మకు జరిగినటువంటి ద్వాపరయుగ రుక్మిణి కృష్ణుల కళ్యాణము నయనానందకరంగా జరిగితే నేడు ఈ శ్రావణ మాసంలో శుక్రవారం నాడు వెంకటాచల పర్వతంపై స్వామివారికి శ్రీ భూనీలా సమేతంగా జరుగుతున్న కళ్యాణోత్సవ సంరంభంలో మాంగళ్యారాధన కార్యక్రమాన్ని కైంకర్యపరులు నిర్వర్తించి మంగళసూత్రాలను మనకు దర్శింపజేసి స్వామివారి హస్తాలకు తాకించి స్వామివారి చేత ఉభయనాంచారులకు కూడా ఈ మంగళసూత్ర ధారణ జరిపించబోతున్నారు కైంకర్యపరులు. స్వామివారికి సమర్పణ చేస్తున్నటువంటి ఉపచారాలలో అర్ఘ్యపాద్య ఆచమనీయాలను సమర్పణ చేసి అదిగో స్వామివారి హస్తాలకు తాకించినటువంటి మంగళసూత్రాలను సాక్షాత్తు మహాలక్ష్మీ స్వరూపమైనటువంటి మంగళసూత్రాలను అమ్మవార్లకు ధరింపజేయబోతుంది. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతవే కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదశతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ
మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి సుభగే రక్షధ్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. వైవాహిక మహోత్సవాగ్నిక్రమణి ఉపాసనాగ్నౌ ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవా ఓం అగ్నిరేత ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజాముంచన మృత్యుభాషాత్ తదేకం రాజావరణో నమన్యదాం యథేక స్త్రీ పౌత్రం గండరోధాత్ స్వాహా ఇమం మే వరణశ్రుతి హమమధ్యాజమృయ రామవశ్వరాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మందమానస్రాజాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరణే హవోదృశకం సమాన ఆజ ప్రమోషే స్వాహా తన్నో అగ్నే వరణస్య విద్వాన్ దేవస్య హేడో వయాచతిష్ఠాః యజిష్టో బంధితవస్సోషితా नो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्पन्नो अग्ने भवो भवते नेदिष्टो अस्यापशतो व्यष्टौ अवजक्ष्मणो वर्णकमृदानो वेहिमृडेकमुतहवो नयेति स्वाहा तमग्ने अयास्यासन्मनसा हितः अयासन हव्यमुहिते जानो देहि भेषडक स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं सव स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्ताः अन्मदेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसवितप्रासामीः हस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाग्निक्रमणे उपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवित प्रसुभा इमान् लाजानामित्यभिघार्य ओं इमान् लाजानापपामि समृद्धि करणान् मम तुभ्यं च संवदनां तदग्निरनुमन्यताम् ययन्नार्युपभ्रूतेऽग्नौ लाजानापपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम्
జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిత్మిషః ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేక్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్మమగ్రస్తాః అనుమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిగ్రమణే ఓపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్మైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వ నమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసుభా ఓం అతో దేవా అవంతనో యతో విష్ణుర్విక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహా ఇదం విష్ణుర్విక్రమే త్రైధానదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపా అదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి విశదగతో ప్రధాని పుష్పే ఇంద్రస్య గిత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివి విచక్షరాదరగ్ స్వాహా తద్విప్రాసో విపన్యమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం శుభస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసమిదప్రాసామిః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాగ్నిగ్రమణే ఓపాసనాగ్నో కర్మధాత్పుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద పృథువా యదస్య కర్మణోత్యనేన జంగిత్వాన్యోనమిహాకరం అగ్నిశ్చ స్విష్టకృత్వాన్ సర్వగస్విష్టకం జహదం కరోతు స్వాహా అగ్నయే స్విష్టకృతే హోదాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నయే స్వాహా అగ్నయే నాదాయ స్వాహా అగ్నయే నపతయే స్వాహా ప్రజాపతయే స్వాహా ఇంద్రాయ స్వాహా విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వాభ్యో దేవతాభ్య స్వాహా సర్వత్రే ద్వాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమస్మై స్వాహా అగ్నయే స్పృష్టకృతే స్వాహా వాస్తుపతే నమో వాస్తుపతయే స్వాహా యన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్రాః జాతవేదాపితర్హని స్వాహా పునరగ్నిచక్షుర్ధాతరేంద్రో బృహస్పతిః పునర్మే అస్మినాయవం చక్షురాదత్తమక్షో స్వాహా యుష్టేభ్య స్వాహా పచరనిష్టేభ్య స్వాహా భేజందృత్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరాధ్యై స్వాహా దేవీభ్య స్వాహా తనూభ్య స్వాహా అర్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా येधोऽस्येधिषीमहि स्वाहा समितिषितेजोषितेजोमयिधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तरिक्मा सप्तर्षि सप्तधाम प्रयाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ति सप्तयो नीरापरत्वा कृतेन स्वाहा प्रदधान विद्वान् निष्ठुभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदिर्भुक्तं ज्योर्भुक्तं पृथिवी भुक्तं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदिर्जैनं ज्योर्जैनं पृथिवी जैनं वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव जैर्नं समन्दामृहरविडाकृतेन समादितेन ऋषभस्समृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तान् दिव्यं प्रभो गच्छति यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इंद्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यते वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणतः पितरपितामहः प्रपितामहश्चाक्षय्यमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सकं यदा स्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन् मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षरपक्षत्ये जुहोमि अक्षेतामसि मामे श्रेष्ठाः
वरशिष्टाकक्वनेष्टोग्रं वचो अपावधीन् त्वेषं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं नयतं माजेक्वर्तमत्र मेधामस्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थीन् विस्तृत्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्तदिमं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः प्रजायुषं जमदग्ने कश्यपस्य प्रजायुषम् यद्देवानां प्रजायुषं तन्मे अस्तु प्रजायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे प्रजायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातना महेरणाय चक्षसे योमस्यपतमोरसस्तस्य भारगते हनः उशतीर्वमातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मधः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मी भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यो भ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुदासनाय कृतमया देव परिपूर्णं ततस्तु ते प्रायश्चित्तान् शेषाणि होमकर्मात्मकानि मयि तान् शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाजर्घ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि अग्निपुरुषाय नमः पुनः पाजर्घ्याचमनीं समर्पयामि अग्निपुरुषाय नमः गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉభయ నాంచారులతో జరుగుతున్న ఈ వైవాహిక మహోత్సవంలో మాంగళ్యధారణ అనంతరం అమ్మవార్ల పక్షాన లాజహోమాన్ని నిర్వర్తించి సకల జగత్తుకి దీర్ఘ సౌమంగళ్యాన్ని, అదేవిధంగా వరులందరికీ కూడా దీర్ఘాయుష్ని ప్రసాదించమంటూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని పూర్తి చేసి అదుగో వారణమాయర కార్యక్రమాన్ని అక్కడ జరిపిస్తారు. 2 నారికేళాలను దొర్లిస్తూ అన్నమాచార్య వంశీకులు, అదేవిధంగా శ్రీవైఖానస కైంకర్యపరులు జరిపినటువంటి వారణమాయర కార్యక్రమానంతరం పుష్పమాలా పరివర్తనాన్ని అధికారులు, అదేవిధంగా వేద పండితులు, శ్రీవైఖానస కైంకర్యపరులు, స్వామివారి ప్రధాన అర్చకులు వీరందరి సమక్షంలో పుష్పమాలా పరివర్తనానంతరం ఉభయనాంచారులు కూడా స్వామివారి చెంతకు చేరబోతున్నారంటే అమ్మవార్లను స్వామివారికి అప్పగింతలు చేస్తున్నట్లన్నమాట. స్వామివారి చెంతకు వేంచేపు చేయడం అంటే ఇప్పటి వరకు కూడా కళ్యాణ క్రతువంతా కూడా జరిపించారు. ఈ పుష్పమాలా పరివర్తనానంతరం పుట్టింటి వాళ్ళు అత్తింటి వారికి ఆ పెళ్లి కుమార్తెలను అప్పగించేటువంటి అప్పగింతల కార్యక్రమంలో
అందరూ కూడా సకల దేవతలందరూ కూడా ఆ వేదికపైకి కళ్యాణ వేదికపైకి వేంచేపు చేయబడతారు. ఆ తదుపరి ఉభయనాంచారులు స్వామి చెంతకు వేంచేసి ఇక ఆ తదుపరి అంగంగా అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. అదిగో పరిపరి విధాలుగా స్వామిని ప్రార్థన చేస్తూ కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ సకల చరాచర జగత్తుకి కూడా అభయప్రదానం చేసేటువంటి శ్రీ భూనీలా సమేత మలయప్ప స్వామి వారి దర్శనం మనందరికీ కలగబోతోంది. సకల గుణాతీతుడై సర్వజ్ఞుడై సర్వేశ్వరుడై అఖిల లోకాధారుడైనటువంటి ఆదిదేవుడు పరమ దయారసంతో ప్రకాశిస్తూ ఉభయనాంచారులతో తన భక్తుల యొక్క సంకల్పాలను నెరవేర్చేటువంటి సందర్భమిదే, సమయమిదే. కాబట్టి భక్తులందరూ కూడా ఆబాల గోపాలమంతా తమ సంకల్పాలను సైతం మరిచిపోయి స్వామివారి పట్ల అనన్యమైనటువంటి భక్తితో గోవిందనామ స్మరణతో తరిస్తూ ఆ తదుపరి అంగంగా జరిగేటువంటి అక్షతారోపణ కార్యక్రమాన్ని, తలంబ్రాల కార్యక్రమాన్ని, ఆనంద కర్పూర నీరాజనాలను కూడా మనం భక్తితో వీక్షించడం ద్వారా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందిన వాళ్ళమవుతాం. అదిగో సస్యవృద్ధిని ప్రార్థిస్తూ అక్కడ స్వామివారికి అమ్మవార్లు అక్షతారోపణ చేస్తున్నారు. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
ఓ